ప్రభు నామానికి ఘనత కలుగును గాక. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వాక్యం మనం చదువుకుంటున్నాము. వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బోరియలును ఆకాశ పక్షులకు విమాస స్థలము కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సహోదరుడు, ఒక వ్యక్తి యేసుప్రభుని వెంబడించాలని ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభు సంతోషంతో ఆయన చేర్చుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, నక్కలకు బోరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషిపుత్రునికి తలవాల్చుటకైనను స్థలం లేదు. మనిషిపుత్రుడు అంటే యేసుప్రభు, తలవాల్చుటకైనా స్థలం లేదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన జననము విధానం కూడా మనం గమనించినప్పుడు ఆయనకి జన్మించుటకు స్థలం లేక పశువుల పాకలో జన్మించాడు. 30 సంవత్సరం వరకు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. తన తండ్రి వడ్డంగి పని చేసేవాడు కనుక కుమారుడు కూడా అదే పని చేస్తూ తల్లిని సహోదరులను పోషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 30వ సంవత్సరము యాజకత్వం చేసే సమయం వచ్చినప్పుడు ఆయన యాజకత్వంలోనికి వచ్చినట్టు గమనిస్తున్నాం. ఆయన తన శిష్యులుగా పిలిచిన వారు కూడా అందరూ పేదవారే, ఎవరు ధనవంతులు కాదు. ఆయన వారిని ఏర్పరచడం కూడా ఆయన తన ఇష్టానుసారంగా ఏర్పరచుకోలేదు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తే, ఒక రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాత తండ్రి యొక్క అనుమతితో శిష్యుల్ని ఎంపిక చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే వారు వెంబడిస్తున్నారు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో గమనించినట్టయితే, ఇక్కడ ముగ్గురుని దేవుడు ఇద్దరిని పిలుస్తున్నాడు, ఒకడు వస్తానంటున్నాడు. అలా చెప్పినప్పటికీ కూడా ప్రభు మనం గమనిస్తే ఇద్దరు వెంబడించలేకపోయారు. ప్రభు పిలిచిన వారు ఇద్దరు కూడా వేరే సాకులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, మేము వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవుమని మనవి చేసాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవునులారా, ఇతన్ని పిలిచినప్పుడు ఇతడు అంటాడు, నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటే, నా తండ్రి చనిపోయిన తర్వాత వాడికి సమాధి చేసుకున్న తర్వాత అప్పుడు వస్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఏం చెప్పాడు, నేను పిలిచాను, మృదులు తమ మృదులను పాతి పెట్టుకుంటారు. అంటే చనిపోయిన వారిని ఎవరో ఒకళ్ళు పాతి పెట్టకుండా ఉండరు కదా. కానీ ఇంకొకరిని ప్రభు అన్నాడు, రమ్మంటే నేను వస్తాను, కానీ నాకు ఏం చేస్తున్నాను, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇండనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టిన వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు వారసుడు కాడని చెప్పాను. అనగా నువ్వు దేవుని పని చేయటానికి తీర్మానం తీసుకున్న తర్వాత, మొదలుపెట్టిన తర్వాత ఇంకా పని విడిచిపెట్టి ఎంత మాత్రము వెనక్కు జరగకూడదు. వాడు దేవుని రాజ్యమునకు కాడు, యోగుడు కాడు అని చెప్తున్నాడు. నాకు తెలిసిన ఒక మంచి యవనస్తుడు పరిచర్య మొదలుపెట్టాడు. బాగా ఆత్మీయంగా ఉండేవాడు, అన్ని జనాంగం ఏర్పరచుకున్నాడు, పరిచర్య మొదలుపెట్టాడు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి పరిచర్ని మానేసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలులే అనుకున్నాడు. అలా అనుకోవటం దేవునికి ఇష్టం లేదు. చాలా కాలం తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నా పని మానేశాడు, మరలా వెళ్ళి నా పని మొదలుపెట్టమను, అప్పుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అతను మొదలుపెట్టిన పని ఆపుకొని ఇంట్లో ఉండి అతను మేలు పొందింది కూడా ఏమీ లేదు. అతనికి ఎప్పుడు అసమాధానము, ఏదో ఒక అసౌకర్యం ఆయన కలుగుతూ ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూసాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చేయగలుగుతున్నామంటే దేవుని కృప మాత్రమే. ఎందుకంటే మనలో ఉన్న గొప్పతనం ఏమాత్రమో కాదు. ఆయన కృపలో మనల్ని ఎంచుకున్నాడు. మనకు ఇచ్చినటువంటి పరిచర్య మార్గాల్ని మనం విడిచిపెట్టకుండా ఖచ్చితంగా దేవుని కొరకు కష్టమో నష్టమో నిలబడే శక్తి దేవుడే ఇస్తాడు. ఆయన అడగాల, ప్రభువా ఈ పని చేయాలంటే, అది ఏ పని అయినా సరే దేవుని పని ప్రకటించడం మాత్రమే అనుకోవద్దు. కొందరు మందిరాలు శుభ్రం చేస్తారు, కొందరు పాత్రలు కడుగుతారు, కొందరు సాపలు పరుస్తారు. రకరకాలుగా దేవుని పని చేస్తేనే పని అవుతుంది. అందరూ కలిసి చేస్తేనే మందిరం పని పూర్తి అవుతుంది. ప్రకటించేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, అది మొదలుపెట్టిన తర్వాత చేయి వెనక తట్టు పెట్టకూడదు. ఇది కొనసాగించాలి. నాకు దేవుడు మరి ఒక పని ఇచ్చే వరకు నేను ఈ పని కొనసాగించాలని తలంచుకొని కొనసాగిస్తే ముందుకు సాగటానికి వీలవుతుంది. కాబట్టి నేను వాక్యమే ప్రకటించాలి అనే తలంపు ఎవరికి ఉండకూడదు. దేవుడు నీకు వాక్య జ్ఞానం ఇస్తే ప్రకటించు, సందర్భం ఇస్తే ప్రకటించు. తర్వాత మనము దేవుని కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించటం, సాక్షిగా జీవించడం. నీ సాక్ష్యం సరిగా ఉందా, సాక్ష్యం సరిగా లేదా? మనకు సరైన సాక్ష్యం, దేవునికి అంగీకారమైన సాక్ష్యం కలిగి జీవించడం కూడా ఒక పరిచర్యే.
కాబట్టి ఏ పరిచయైనా మన దేవుని కొరకు చేయటానికి మొదలుపెట్టిన తర్వాత వెనకబడొద్దని చెప్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడు సాకులు చెప్పొద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన సంగతి ఏమిటి? మనం దేవుడిని పిలుపుని బట్టి ముందుకు సాగలుగుతున్నామా, లేకపోతే ఏదో ఒక సాకులు చెప్పుకొని ఆగిపోతున్నామా? అలా ఉన్నట్టయితే క్షమాపణ అడిగి, ప్రభువా నీ చిత్తానుసారమైన జీవితం నాకు కూడా దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసురక్షగా, నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు మేము సాకులు చెప్పి వెనకబడిపోకుండా నీ పిలుపుని అందుకొని ముందుకు సాగటానికి మాకందరికీ కావలసిన పరిశుద్ధాత్మని జ్ఞానము, పరిశుద్ధాత్మని కృపా కాపుదల దయచేయమని, ప్రభువా నీ పని మొదలుపెట్టిన తర్వాత వెనకబడకుండా కాపాడమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.